13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో దివ్యాంగుల కోసం 733 కేంద్రాలు ఏర్పాటు చేశారు. హోమ్ ఓటింగ్ సౌకర్యంతో 7,553 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. 200 కంపెనీలకు పైగా సాయుధ బలగాలు, 15,000 మంది హోంగార్డులు, 35,000 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. 3,000 పోలింగ్ బూతులను సున్నితమైనవిగా గుర్తించిన ఎన్నికల అధికారులు కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలు, దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేశారు. మహిళల కోసం పింక్ కలర్ రంగులో బూత్లు ఏర్పాటు చేసి బెలూన్ల తోరణాలతో ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. పింక్ బూతులు మహిళలను నడిపించడం, దేశాన్ని నడిపించడం అనే థీమ్ను ప్రతిబింబిస్తున్నాయి. ఇక దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన బూతులు సాధించిన వారు అనే థీమ్ను ప్రదర్శించనున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీ ఎన్నికలు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార ఆమ్ ఆద్మీని ఇంటికి పంపించేందుకు బీజేపీ అన్ని అస్త్రాలను సంధించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మొదలుకొని ఏపీ సీఎం చంద్రబాబు వరకు అందరినీ రంగంలోకి దించింది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన వరాలు ఆ పార్టీ అవకాశాలను మెరుగుపరిచిందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రధానంగా ఆదాయ పన్ను మినహాయింపును 12 లక్షలకు పెంచడంతో మధ్యతరగతి ప్రజలు తమకు అనుకూలంగా ఓటేసే అవకాశం ఉందని బీజేపీ భావిస్తుంది. ఆమ్ ఆద్మీ మాత్రం బడుగు బలహీన వర్గాలపైనే ఆశలు పెట్టుకుంది. గత 10 ఏళ్లలో ఆ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, మరోసారి తమకే అధికారం అప్పగిస్తారని కేజ్రీవాల్ బలంగా విశ్వసిస్తున్నారు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకొని కాంగ్రెస్ ఈసారి పుంజుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు ఓటు శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఓటు శాతం పెరిగితే అది ఆమ్ ఆద్మీకి తీరని నష్టం చేసి బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది. आपका मैसेज वोटर्स को? हाँ बिल्कुल. Sir, please. Wait.